అదిరిపోయింది వైజాగ్. ఇప్పుడు గోవాలా అవుతుంది. విశాఖలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అల్పపీడనం నేపథ్యంలో విశాఖ అంతా కూడా చిరుచిరు జల్లులు పడుతూ సముద్ర తీరం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో ఈ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేసేందుకైతే పర్యాటకులతో పాటు విశాఖ నగరవాసులు కూడా పెద్ద సంఖ్యలో విశాఖ బీచ్ కి చేరుకొని సందడి చేస్తున్నారు. సో ఈ బీచ్ లో ప్రత్యేకంగా ఈ పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఈ గ్రీనరీతో గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి నాచు నల్లటి రాయి అంతా కూడా బయటకు రావడంతో పర్యాటకులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ రాళ్ల వద్దకు చేరుకొని సెల్ఫీలు దిగుతూ చాలా సందడిగా గడుపుతున్నారు. ఇక్కడ చాలా మంది పర్యాటకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇందిరా, మేము మచిలీపట్నం నుంచి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది. మేము యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ అందరు చెప్తున్నారు ఈ రాళ్ళన్నీ అంతకు ముందు కనిపించేవి కాదని చెప్పి. ఇలా రావడం, మేము వచ్చినప్పుడు ఇవన్నీ కనిపించడం, గ్రీనరీ ఇవన్నీ చాలా బాగున్నాయి. మేము సెల్ఫీస్ తీసుకున్నాం, చాలా ఎంజాయ్ చేసాం. అవును, మా ఫ్యామిలీతో వచ్చాం. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. అక్కడ చాలా వేడిగా ఉంది ఇప్పుడు, కానీ ఇక్కడ మేము మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము. చిన్న చిన్న చినుకు పడుతూ బాగుంది. ఈ రోజు వెదర్ అంతా చాలా క్లౌడీగా, రైనీగా బాగుంది. మంచిగా ఆనందంగా అనిపించింది. మేము మా ఫ్యామిలీ అంతా వచ్చాము. అతన్ని ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ చేద్దామని వచ్చాము. మా ఫ్యామిలీతో వచ్చాం అనమాట. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. వైజాగ్ మేము ఇది థర్డ్ టైం అనమాట. మేము వచ్చినప్పుడు ఇదంతా అప్పుడు ఇలా లేదు. ఇప్పుడు చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తా ఉంది అనమాట. చాలా మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫొటోస్ అవన్నీ సెల్ఫీస్ తీసుకున్నాము ఫ్యామిలీస్ తో. అందరు మా ఫ్యామిలీ ఫొటోస్ అన్ని తీసుకున్నాం. చాలా బాగుంది. సీనరీ అయితే చాలా అదిరిపోయింది. చాలా బాగుంది. వైజాగ్ కూడా చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. సో థ్యాంక్ యూ. నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చారు. ఎలా ఉంది వైజాగ్? ఎలా ఉంది? బాగుంది. సో ఇప్పుడు ఈ రాళ్ళు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసి సెల్ఫీ తీస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అవునండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బళ్ళారి నుంచి వచ్చాను, కర్ణాటక. ఎలా ఉంది వైజాగ్? అదిరిపోయింది వైజాగ్. ఇప్పుడు గోవాలా అవుతుంది. అయితే అదిరిపోయింది. వెదర్ కూడా బాగుంది. సో ఎవరైనా రావాలనుకుంటే తొందరగా రండి. వెదర్ చాలా బాగుంది. ఎలా ఉంది ఇక్కడ ఈ రాళ్ళ మధ్యలో కూర్చొని సెల్ఫీలు అయితే తీస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అల్టిమేట్ ఫీలింగ్ సార్, అల్టిమేట్ ఫీలింగ్. విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఏజెస్. ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్ టైం వైజాగ్. గోవా చూసాను, అయితే లైక్ కంపేర్ చేస్తే బాగుంది. బోత్ ఆర్ సేమ్ లైక్ అంగా. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చాము. ఎలా ఉంది వైజాగ్? చాలా బాగుంది. రాళ్ళు, ఫొటోస్ చాలా దిగాము. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది నిజంగా. ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అన్నది. ఫస్ట్ టైం. సో ఇక్కడ బీచ్ లో వెదర్, అట్మాస్ఫియర్ అది ఎలా అనిపించింది? చాలా బాగుంది. డ్యూ వాటర్ చాలా బాగుంది నిజంగా. చెప్పలేము, రావాల్సిందే ఖచ్చితంగా. వచ్చి చూడాలా. ఫ్రెండ్స్ తో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాము. ఫ్యామిలీ టైం వైజాగ్ చాలా బాగుంది. బాగా టైం స్పెండ్ చేయొచ్చు. బీచ్ కి వచ్చి చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఇలా రాళ్ళని చూసి దగ్గర నుంచి రాళ్ల పైన ఎక్కి నించొని ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తారా? కాదు, నా ఫస్ట్ టైం. ఫస్ట్ టైమే చాలా బాగుంది నిజంగా. సో రావాల్సిందే నాకు ఖచ్చితంగా. సో बोलिए कहाँ से आए आप लोग? नारायणपुर जिला से आए हैं। कैसे वैसे बीच कैसे लगा आपको? बहुत अच्छा लगा, पहली बार आए हैं तो बहुत अच्छा लगा देख के। छोटा छोटा सा पहाड़ देखे आपको कैसे लगा? बहुत अच्छा लग रहा है। सेल्फी लिया आपने? जी बहुत लिए, वीडियो भी बनाए। अच्छा, पहली बार आ रहे हैं विशाखापट्टनम? जी पहली बार आए हैं। तो पहली बार आ रहे हैं, मौसम भी कैसे लगा आपको? मौसम भी अच्छा है,